జనంతరి ఆశీస్సులను ఆశిస్తూ నా హృదయపూర్వకమైన కళాంజలి పిల్లలకు నా శుభాకాంక్షలు. ఈరోజు హీరో ఎప్పటికీ హీరో మా రాజ్ కుమార్ గారికి ఎవరు అనకూడదు, రాజ్ కుమార్ మా బ్రదర్, అతనికి శుభాకాంక్షలు అందజేస్తున్నాను. గుర్తుకొస్తున్నాయి ఇక్కడ కృష్ణ టీ స్టాల్ ఇప్పుడు లేదు, బయటికి వెళ్తే టీ తాగడానికి నేను మోహన్ రావు గారు ఆయన సీతారామయ్య గారు బయటకు వెళ్తే ఇక్కడ టీ స్టాల్ లేదు. సరదాగా జోకేసుకునే వాళ్ళం ఇక్కడ టీ స్టాల్లో. మా నలుగురిలో ఎవరికైనా సరే ఆస్కార్ అవార్డు వస్తే ఎవరు పార్టీ ఇచ్చినా కూడా వెళ్ళకూడదు, దేశాధ్యక్ష ఇచ్చినా ఇక్కడికి వచ్చి అక్కడ కృష్ణ టీ స్టాల్లో టీ తాగాలి. కానీ ఇక్కడ కృష్ణ టీ స్టాల్ మూతపడింది. కానీ ఎప్పటికైనా ఆ ఆస్కార్ అవార్డు ఎంట్రీ కనీసం నామినేషన్ అయినా మా రెండాలని కోరుకుంటూ ఆ స్థాయికి మా రాజ్ కుమార్ రావాలని కోరుకుంటాం. అది అడుగుపెడితే ప్రైజులు తీసుకున్న సంస్థలు చెల్లూరుపేటలో ఉన్నాయి. దానికి వారసత్వంగానే నేను నలుగురిని కలిసి ఇప్పుడు మమ్మల్ని అందరూ ఆ నలుగురిని గోళ చేస్తున్నారు, పొగుడుతున్నారు. ఇక్కడే అర్ధరాత్రి తెల్లారిందాక డ్యాన్స్ తీసి ఇదే వేదిక మీద నేను నలుగురు నాటికలాడా నీడిపోయిన అడిగితే స్టార్ట్ అయ్యి మనిషి వస్తారు జాగ్రత్తతో కంటిన్యూ చేసాం. రాజ్ కుమార్ అప్పటికి ఎప్పటికీ హీరో. అన్ని వేషాలకి సరిపోయేటువంటి పర్సనాలిటీ అది అదృష్టం కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. అప్పుడు ఎన్టీ రామారావు గారికి ఉంది, చంద్రమోహన్కి ఉంది, అలాగే రంగస్థలం మీద చంద్రమోహన్ లాంటి వాడు రాజ్ కుమార్. బిఫోర్ లాస్ట్ ఇయర్ గెట్ టు బి మ్యారీడ్ వేషం అయితే చోట్ల పండే నాటకంలో పెళ్లి కానీ ఒక రైతు వేషానికి కూడా మ్యాచ్ అయ్యేటువంటి పర్సనాలిటీ రిటైరింగ్ స్టేజ్లో ఉంది. అది అంత అదృష్టం గిఫ్టెడ్ ఆర్టిస్ట్, గిఫ్టెడ్ పుట్టక కృషి చేసి ఎన్నో రకాల వేషాలు, ఎన్నో రకాల పాత్రలు వేశాడు. తనదైన ముద్ర యాక్టింగ్లో క్రియేట్ చేశాడు, సెన్సేషన్స్ క్రియేట్ చేశాడు రంగస్థలం మీద. మళ్ళీ అదే కొనసాగాలని కోరుకుంటూ రిటైర్మెంట్ ఈ అనుభూతికి మాత్రం మేము ముగ్గురు మిస్ అయ్యాం. ఈ అనుభూతి కేవలం రాజ్ కుమార్కి మాత్రమే పుట్టింది. రిటైర్ కావాలనేటువంటి అనుభూతి కేవలం రాజ్ కుమార్ మాత్రం అనుభూతి కాదు, మళ్ళా శివనారాయణ, జరుగురు రామారావు, మల్లాకి మాత్రం లేదు. ఈ అదృష్టం కూడా రాజ్ కుమార్నే వర్తిస్తుంది. అలాగే ఆస్కార్ కూడా రాజ్ కుమార్ సాధించాలని. ఇక నుంచి ఈయన నాటక రంగాన్ని ఎదురికి వెళ్ళదండి, అలాగనే నాటకాన్ని అంటిపెట్టుకుని ఉండండి అని మాత్రం అనొద్దండి. ఆయన సర్వీసెస్ బుల్లితెరకి, సినిమా రంగానికి కూడా కావాలని రంగస్థలం మీద ఇచ్చిన అటాక్ దాడి ఆ మీడియా మీద కూడా చేయడానికి రాజధానికి సర్వే రమ్మని కళారంగం తరఫున వేడుకుంటూ చేయాలి. ఎందుకంటే చీకటిలో కూర్చుని ఇది చీకటి 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 ఈ చీకటికి చండాలంగా ఉన్న తిట్టుకుంటూ కూర్చుంటే చీకటి పోదు. చీకటిని తొలగించడానికి ఏదో ఒకటి చేస్తేనే పోద్ది. అలాగే భవిష్యత్తులో అద్భుతమైన నాటికలు, ప్రజలకు ఏదో ఒకటి మెసేజ్ చెప్పాలి. మెసేజ్ లేకుండా రాజ్ కుమార్ ఆడిన నాటిక ఒకటే లేదు. అదేవిధంగా మేము కంటిన్యూ చేస్తున్నాం. అదేవిధంగా టీవీలో కూడా, సినిమా రంగంలో కూడా బలమైన మీడియా అది. అందుచేత ఆ మీడియా నుంచి కూడా ఇస్తేనే ఎక్కువ మందికి క్యారీ అవుతుంది. కాబట్టి సినిమా రంగానికి వస్తే దోషం అనేటువంటి అభిప్రాయాన్ని తొలగించి అందరం కలిసి ఐక్యంగా పిడికిలి బిగించి ఆ సినీ రంగాన్ని, టీవీ రంగానికి కూడా యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. అందుచేత హోల్ టైం అక్కడికి వచ్చి నాటకాలు మానవీయతలు కావాలి, నాటకాలు కంపల్సరీ కావాలి. మద్రాసులో మనోహర్ గారు సినిమాలో చేస్తున్న నాటకాలు ఆడారు, శివాజీ గారు సినిమాలు చేస్తున్న నాటకాలు ఆడారు. అదేవిధంగా రాజ్ కుమార్ సినిమాలు చేస్తూ, టీవీలు చేస్తూ కూడా నాటకాలు ఆడాలని, కళారంగానికి ఇంకా గొప్ప సేవ చేయాలని కోరుకుంటూ ఆయనకి భగవంతుడు